मैं इस अपार्टमेंट में मैं भी 10 साल से रह रहा हूँ। तो ये जो गवर्नमेंट अभी जो हमारा ये अपार्टमेंट तोड़ने वाली है, मैं उसके खिलाफ़ हूँ। क्योंकि अगर आपका कोई घर तोड़ दिया ऐसे, तो आप क्या करोगे? शांति से तो नहीं बैठोगे। और ये जो 5,000 करोड़ आप लगा रहे हो, वो मूसी नदी को क्लीन नहीं करने लगा सकते हैं। उसमें फिर आप एनवायरनमेंट को कर सकते हो, कुछ चीज़ें गरीबों को भी दे सकते हो, लेकिन आप बस ये अपार्टमेंट को तोड़ने के लिए कुछ भी आप कर सकते हैं। तो आप मेरा निवेदन है कि आप ये अपार्टमेंट को मत तोड़िए। और ये और हमारा एग्ज़ाम्स भी चल रहे हैं, और उसके बाद जैसा नहीं है, और उसके बाद स्कूल भी हम, और ये लोकेशन भी अच्छा है। और उसके बाद ये क्या कहते हैं, अगर आपको तोड़ना है तो पहले आप अपना घर तोड़िए, फिर दूसरों का घर तोड़िएगा। थैंक यू। మీ చేతిలో కూల్చేయొద్దు, కూల్చేయొద్దు, మా ఇల్లును కూల్చేయొద్దు అంటూ ఇది ప్లకార్డ్‌ను పట్టారు. ఏంటి ఈ కూల్చేయొద్దు అనేది ఎందుకు ఇలా పెడుతున్నారు అనంటే ఏం చెప్తారమ్మా? ఆబ్వియస్‌గా ఎవరికీ ఇష్టం లేదండి. ఇది డిమాలిష్ చేసి వేరేది కడతాము అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆల్రెడీ ఉన్నదాన్ని కూల్చేసి వేరేది కొత్తది కడతామంటే ఎవరు వెల్కమ్ చేస్తారు చెప్పండి? ఆల్రెడీ 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేమిక్కడ. ఇంకా లోనే తీరలేదు మా ఇంటికి. ఇప్పుడు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాము? ఆల్రెడీ పిల్లలు అందరూ పెద్దవాళ్ళు చాలా బాధపడుతున్నారు. పిల్లలు ఆల్రెడీ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి వదిలి వెళ్ళడం ఇష్టం లేదు ఇక్కడి నుంచి. సో స్కూల్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఏమన్నా మీకు నోటీసులు ఇచ్చారా? లేకుంటే పేపర్‌లో మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారా? పేపర్‌లోనే వచ్చిందండి. వ్యక్తిగతంగా ఏమి ఇయ్యలే. వ్యక్తిగతంగా నాకు తెలిసి ఏమి ఇవ్వలేదు. ఏంటి పక్కన 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూని నిర్మిస్తానంటుంది ప్రభుత్వం. ఎలా చూడొచ్చు? మంచిగా గాంధీ స్వతంత్రం తెచ్చిన అది కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హైదరాబాద్‌లో కానీ, మూసి ఇక్కడ చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. అయినా కూడా మేము బేర్ చేసి ఉంటున్నామా? దోమలొస్తాయి. ముందు దాన్ని క్లీన్ చేయమనండి. అదొదిలేసి ఏదో ఎవరికో యూజ్ అవుతుందని మేము హోటల్ పెడతాము, స్టాచ్యూ పెడతామంటే ఎవరికి యూజ్? ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏమైనా ఎఫ్టీఎల్ జోన్‌లో గాని, బఫర్ జోన్‌లో గాని ఏమన్నా ఉన్నాయా? నాకు తెలిసి ఏం లేదండి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయా మీలాంటి? యాహ్! ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? లేకపోతే ఎందుకంటే బఫర్ జోన్‌లో ఉన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు, అది ఎఫ్టీఎల్ ఉన్న తర్వాత వాళ్ళని తర్వాత సడన్‌గా తీసుకొచ్చిన రూల్స్ అవి. మేము కట్టుకున్నప్పుడు మాకేం చెప్పలేదే ఇవన్నీ. చెప్తే అసలు మేము ఎందుకు ముందుకొస్తాం? ఇవన్నీ ఎవరు రిస్క్ చేయరు కదా! ఎట్లా ఎట్లా అనుకుంటుంది? ఫ్యామిలీస్‌లో 450 మెంబర్స్ 50 ఫ్యామిలీస్ ఉన్నారంటారు. 3000 మంది ఉంటున్నారు ఇక్కడ, లివ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడికన్నా వేరే చోటుకి వెళ్ళిపోండి, లేకపోతే ఇది డిమాలిష్ చేసేస్తామంటే ఆబ్వియస్‌గా పెద్దవాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. పిల్లలు కూడా కంగారు పడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, ఎవరికీ ఇష్టం మీకు లేదు. నష్టపరిహారం చెల్లిస్తాము, మీరు వెళ్తారా అంటే ఏమంటారు? అవసరం లేదండి మాకు. వి ఆర్ పీస్‌ఫుల్ హియర్. వి లివ్ హియర్. ఏం చెప్పాలనుకుంటారు సూటిగా? అది దానివల్ల నాకు తెలిసి ఎవరికీ యూజ్ లేదు. సో ప్లీజ్ డ్రాప్ ద ఐడియా. ఏం చెప్తారు? ప్లీజ్ డ్రాప్ ద ఐడియా. గాంధీ సరోవర్ పేరు మీద మీ ల్యాండ్ పక్కనే ల్యాండ్లో విగ్రహాన్ని పెట్టాలి, అక్కడ స్టాచ్యూ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఇదే క్రమంలో మీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దీనికి నోటిఫికేషన్ పేపర్లో ఒకటి నోటిఫికేషన్ అయితే కాలం ఇచ్చారు. దీనికి మీరు అందరూ కూడా మీ నిరసన తెలియజేస్తారు. ఏంటి మీ సమస్య ఏంటి అని అంటే ఏం చెప్తారు? చూడండి, మేమైతే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇక్కడ 2015కి వచ్చాను నేను. సో 2015 నుంచి ఇక్కడే ఉంటున్నాము. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఇల్లు తీసుకున్నామో దాని లోన్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక 20% లోన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కట్టాల్సి ఉంది. ఇంకా అంత ఉన్నప్పుడు మీరు డెవలప్ చేసుకోండి, కరెక్ట్ సుందరీకరణ, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. దాంతో ప్రాబ్లమే లేదు. బట్ 400-500 ఫ్యామిలీస్ని ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేసి అది డెవలప్మెంట్ అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ రైట్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్, కాంగ్రెస్ ఉండనివ్వండి, విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్, గవర్నమెంట్ మీద దెర్ ఆర్ నో కమెంట్స్. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్, ఆర్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ డూ నాట్ ప్లే విత్ అవర్ లైఫ్స్, డూ నాట్ డిస్ప్లేస్ అస్. బికాస్ కంపన్సేషన్ అని ఇంతకుముందు మాట్లాడారు. కంపన్సేషన్ ఈజ్ ఓన్లీ ద మెటీరియల్ ఆస్పెక్ట్, డబ్బుల ఆస్పెక్ట్. ఇది ఇక్కడ 11-12 ఇయర్స్ నుంచి ఐ నో సో మెనీ పీపుల్. ఎవ్రీవన్ ఎవరైతే కలిసి ఉన్నామో మేము అందరం ఒక ఫ్యామిలీలా ఉంటాము. ఇట్ ఈస్ నాట్ జస్ట్
ఆ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ కాదు, టోటల్ దేర్ ఆర్ అరౌండ్ 2000 పీపుల్ హియర్. అందులో ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా మా అమ్మ నాన్న వస్తారు, వాళ్ళకి ఇక్కడ ఒక 10-15 మంది తెలుసు. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్మాంటిల్ చేస్తున్నారు. సో అగైన్ నేను ఒకటే రిపీట్ చేయాలనుకుంటుంది ఏంటంటే మీరు డెవలప్మెంట్ ప్లీజ్ గో అహెడ్. వాట్ ఎవర్ డెవలప్మెంట్ వీఆర్ ఆల్వేస్ ఫార్ ఇట్. మేము కూడా అందులోనే పాల్గొవాలి అనుకుంటాము, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మా ఇంటిని మరీ తీసేసి కూలగొట్టి. అంటే మీరుంటున్న ఇల్లులు ఏమైనా బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఉన్నదా, లేకుంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఏమైనా కట్టడాలు చేశారా? లేదు, దిస్ ఇస్ అ కంప్లీట్లీ లీగల్ స్ట్రక్చర్. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అండ్ యా ఇట్ ఈస్ నాట్ ఎ ఇల్లీగల్ స్ట్రక్చర్. సో అందుకే ఇది ల్యాండ్ అక్విజిషన్ కింద వస్తుంది కానీ హైడ్రా కిందకి అది ఏంటి మన రివర్ బెడ్ అదంతా రావట్లేదు. ఆ నోటిఫికేషన్ కూడా ఏదైతే ఇచ్చారో అది ల్యాండ్ అక్విజిషన్ ఫార్ ద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని వచ్చింది. సో దిస్ ఇస్ ద లీగల్ స్ట్రక్చర్. అన్నిటికీ అంటే డన్ ద రిజిస్ట్రేషన్, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయింది, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతున్నాము. సో ఇట్ ఈస్ ద లీగల్ స్ట్రక్చర్. ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే, మీరు ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ డెవలప్మెంట్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మాకు ఇంకా చాలా లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఇల్లు కొనాలి అనుకుంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాజ్ 10 ఏళ్ల ముందు నేను ఏదైతే కొన్నానో నా లోన్ ఎలిజిబిలిటీ డిఫరెంట్, నా ఏజ్ డిఫరెంట్. వేరే చోట ప్రత్యామ్నాయంగా మీకు సౌకర్యాన్ని కలగజేస్తామని ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ ఉన్నది మరి కూలగొట్టి మరి వేరే చోట ఎందుకు ఇవ్వటము? అసలు దానికి లాజికే లేదు అందులో. సో ప్లీజ్ ఎవరైనా ఏదైనా ఉందంటే ప్లీజ్ వచ్చి మాట్లాడండి. ఇప్పటిదాకా ఎవరు వచ్చింది లేదు, ఇండివిజువల్గా ఒక నోటిఫికేషన్ అన్నది లేదు. పేపర్లో ఏదైతే నోటిఫికేషన్ పడింది వ్యక్తిగతంగా మీకు నోటీస్ లేదా? లేదు. సర్వే నంబర్ ఇది అని వచ్చింది, పేపర్లో వచ్చింది. దాన్ని బట్టి ఏ సర్వే నంబర్? సర్వే నంబర్ 89 and 90. Yeah, those are the survey numbers and we fall in 90, B block 90 లో వస్తుంది, అది 89 లో వస్తుంది. That is what I think. So అది చూసి we have actually we are trying to do something about ఈ it. న్యూస్ పేపర్లో పేపర్లో పబ్లిష్ అయిన తర్వాత పబ్లిక్ అందరికి తెలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? మీతో కూడా చర్చించుతున్నట్టు పరిస్థితి అంటే మాట్లాడుకుంటున్నప్పుడు ఏమేమి మాట్లాడుతుండే? ఏమేమి మాట్లాడడం, it is ఓల్డ్ పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. when it comes to senior citizens, అదే ఇట్ వుడ్ బి ద సేమ్ థింగ్ వేర్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఆర్ ఫ్రెండ్స్ విత్ సో మెనీ పీపుల్. ఫ్యామిలీ అనే కాదు, ఇప్పుడు ఎవ్రీ పర్సన్ విల్ నో అట్లీస్ట్ 15-20 పీపుల్, 25 పీపుల్ అక్కడ అందరితో ఒక ఫ్యామిలీలా ఉంటున్నారు. ఏ ఇష్యూ వచ్చినా ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇక్కడ మన అపార్ట్మెంట్లో మాట్లాడినా కానీ నాకు ఏ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఎవ్రీ వన్ కమ్ టుగెదర్. ఇప్పుడు అదే ఎక్కడ అది డిస్టర్బ్ అవుతుందా అన్నది ఈజ్ అ హ్యూజ్ టెన్షన్ మాకు. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి, ఈరోజు అయితే సాటర్డే కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను, రోజు లాస్ట్ 3 డేస్ నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి ఒక 10 కాల్స్ చేస్తున్నాను. కాల్స్ చేసి ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ ఆఫీస్లో సరిగ్గా పని చేయలేకపోతున్నాను, ఇక్కడ సరిగ్గా పాల్గొలేకపోతున్నాను. సో అంత మెంటల్ ట్రామా అవసరమా? అది కూడా దీనికి ఒక అంటే అగైన్ నథింగ్ నెగటివ్ అబౌట్ విగ్రహం, అదంతా పెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్, బట్ అలా పెట్టి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్.